నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ సంపత్ కుమార్. 2022 నుండి కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు 2025లో మరింత దూకుడుగా మారుతున్నట్లు కనిపిస్తోంది. తాజా పరిణామాలతో రష్యా 400 కంటే ఎక్కువ డ్రోన్లు, 40 కంటే ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులతో ఉక్రెయిన్లోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాలపై దాడి చేసింది. రష్యా దాడి చేసిన ఉక్రెయిన్ ప్రాంతాలలో వోలిన్, ల్వివ్, టెర్నోఫిల్, కీవ్ సుమి, ఫోల్బావా, కెమ్లిట్స్కా, చెర్కాసీ, చెర్నిహివ్ ఉన్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలాదిమిర్ జెలెన్స్కీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా భావోద్వేగ, కోపంతో కూడిన ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్ వైమానిక దళం అనేక క్షిపణులు, డ్రోన్లను కూల్చివేసి విజయవంతమైందని, అయితే 3 అత్యవసర సేవా కార్మికులు మరణించారని, 49 మంది గాయపడ్డారని అన్నారు. శిథిలాలు శుభ్రపరచడం, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అమెరికా, యూరప్ సహా మొత్తం ప్రపంచం ఇప్పుడు నిర్ణయాత్మక ఒత్తిడికి తీసుకురావాల్సి ఉంటుందని, ప్రపంచ నాయకులు మౌనంగా ఉంటే ఇది ఒక రకమైన కుట్రగా భావించాల్సి వస్తుందని జెలెన్స్కీ అన్నారు. ఇప్పుడు నిర్ణయాత్మక చర్య తీసుకోవాల్సిన సమయం, మద్దతుతో మాత్రమే యుద్ధం ఆగదని వ్లాదిమిర్ జెలెన్స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ ప్రారంభం నుండే ఒంటరిగా పోరాడి అలసిపోయిందని జెలెన్స్కీ స్పష్టం చేశారు. నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా, ఇతర మిత్ర దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేస్తాయని ఆయన ఆశించారు. ఆయుధాలు, సైనిక వనరుల సరఫరాను పెంచండి, దౌత్య స్థాయిలో ఒత్తిడి తెచ్చి చర్చలు జరపడానికి రష్యాను ఒప్పించండి అని వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు.